రాజ్యసభ పదవికి మోపిదేవి బీదా మస్తాన్ రావు రాజీనామా చేశారు. పార్టీలో భేదాభిప్రాయాలతోనే వైసీపీని వీడినట్లు మోపిదేవి వెంకటరమణ చెబుతున్నారు. మరోవైపు తమ పార్టీలో చేరాలంటే నేతలు తప్పకుండా పదవులకు వారి పార్టీకి రాజీనామా చేయాల్సిందేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఒకటి అధికారాలు అనేటువంటివి ఇవాళ నాకేం కొత్త కాదు, నేను చూడని అధికారాలేం కాదు. అనేక పదవులు నిర్వహించినటువంటి వాడిని. జగన్మోహన్ రెడ్డి గారితో జర్నీ అనేది నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ నిర్ణయానికి అనుగుణంగానే రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలని చెప్పేసి నేను అనుకున్నాను. కాబట్టి ఇవాళ అనుకోకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో వద్దు కాబట్టి ఆ పార్టీతోటి కలిసి జర్నీ చేయాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ అధికారం కోసమే అటు వెళ్తున్నాం అనేటువంటిది సరైనది కానే కాదు. చెప్పారు మోపిదేవి వెంకటరమణ గారు డిసైడ్ చేసుకున్నారని ఎవరు చెప్పారు? ఆయన ఇక్కడే ఉన్నారు, అడగండి. నేను చెప్పడం సబబు కాదు. మీరు నేను చంద్రబాబు నాయుడు కలిసినట్టున్నారు కదా, అది రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరెవరినో కలుస్తూ ఉంటాము. మాకు గతంలో కూడా మా బాస్ ఆయన 32 సంవత్సరాలు నేను తెలుగుదేశంలో ఉండే కాబట్టి సందర్భం వచ్చినప్పుడు కలుస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా తెలుగుదేశం ఎంపీ గారు అనంత లక్ష్మీనారాయణ కూడా ఎదురయ్యారు. అనంతపురం ఎంపీ గారు కలిసాము, మా పార్టీ కాకుండా కలిసాము. అంటే అది మామూలుగా ఏంటంటే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎలక్షన్ అప్పుడే రాజకీయాలే, కానీ ఎలక్షన్ తర్వాత అందరూ కూడా సఖ్యంగా ఉండడానికే మేము మా తత్వం. అది ధరాపరిస్థితి మాకు కూడా అందరూ వచ్చిండేవాడు కదా. ఎవరు వచ్చినా ఆ పదవులకి పార్టీకి రాజీనామా చేసి వస్తే ఆలోచిస్తాం అంతే. వాళ్ళు మనకి కిరీటాలు పెడతారు అనుకోవద్దండి. రావడంతో కిరీటాలు పెడతారు అనుకోదు. ఆల్రెడీ పార్టీలో పనిచేసే వేలాది మంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు, మర్చిపోకండి. అందువల్ల చంద్రబాబు గారు చెప్పింది మీరు రాజీనామా చేసి రండి, అప్పుడు పార్టీలో చేర్చుకుంటాము, కానీ కిరీటాలు పెడతామని ఎక్కడ చెప్పట్లేదు కదా. ఉంటారు, రకరకాలుగా ఉంటారు. ఆ పార్టీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. చెడ్డ వాళ్ళంతా గాలికి కొట్టుకుపోతున్నారు, ఊళ్ళో వదిలి పారిపోతూ ఉన్నారు. ఏడి జోగి రమేష్ ఏడి, ఆ వంశీ ఏడి, నాని ఏడి, రోజా ఏది, ఏమైపోయారు? నోటికి తాళాలు వేసుకున్నారు. మాకేం కర్మయ్య, 161 మంది ఎమ్మెల్యేలు చేతిలో పెట్టుకొని 164 మంది చేతిలో పెట్టి మాకేం పని? కాంట్రాక్ట్లు ఇవ్వాల్సిన పనే ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతులు లేదా ఒక సిస్టమ్స్ మెయింటైన్ చేస్తాం కాబట్టి ఇక్కడ మా అధినాయకుడు క్లియర్గా ఒక ఈ రూలింగ్ ఇచ్చారు. ఎవరైనా పార్టీలో రావాలంటే ముందు వాళ్ళ పదవులకి రాజీనామా చేయాలి, పార్టీకి రాజీనామా చేయాలి, ఆ తర్వాతనే పార్టీలో చేర్చుకుంటామని చెప్పి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకే ఈరోజు ఏదైతే మోపిదేవి వెంకటరమణ కావచ్చు, బీదా మస్తాన్ రావు కావచ్చు, మొన్న ఎమ్మెల్సీగా ఉన్న పోతల సునీత కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ముందు వాళ్ళ పదవులకి పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. చేసిన తర్వాత ఈరోజు పార్టీకి వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మనందరూ కూడా గమనించాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీతో కూటమి విజయం సాధించిన తర్వాత ఈ అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకోవాలనే ఒక ఉద్దేశంతో ఎవరైనా పార్టీలోకి వస్తామంటే వాళ్ళని మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తాం. అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా కండిషన్ ఏంటంటే ఏదైతే గతంలో వాళ్ళు వేరే పార్టీ ద్వారా పొందిన పదవులు ఉంటాయో ఆ పదవులకి రాజీనామా చేసి మాత్రమే అటువంటి వాళ్ళకి మాత్రం అవకాశం ఉంటుందని చెప్పాం. దాన్ని 100% ఆచరణలో